So maximum is, but in case if I fail. Okay. సో మనం మాట్లాడుతాము ఏం చేస్తాం ఏంటనేది. సో ఇవన్నీ చేస్తాము, ఇవన్నీ ప్రాక్టికల్ వర్క్. ఇదంతా ఇక్కడ నుంచి కూడాను. సో ఇదంతా ప్రాక్టికల్ వర్క్. సో లాస్ట్ సో కంప్లీట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నమాట. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే అసలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా మనం బిల్డ్ చేసిన తర్వాత దానిలో ఏ ఇష్యూస్ వస్తాయి, అసలు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏదైనా ఇంటర్వ్యూ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే టక్కున మీరు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఓకేనా. దాని మీద క్వశ్చన్స్, అది ఏదైనా ఫెయిల్ అయినప్పుడు లేదంటే వర్క్ అవునప్పుడు సో దాన్ని మీరు ఎలా ఇష్యూ ఐడెంటిఫై చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు, ఇదొకటి. తర్వాత ఎండ్ యూజర్స్కి వచ్చే ఇష్యూస్. సో ఇష్యూస్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అంటే మనం బిల్డ్ చేసిన దాంట్లో ఈ కాంపోనెంట్స్ లో ఆల్ టుగెదర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఒక దాంట్లో ఉందా, అన్నిట్లో ఉన్నాయా ఇష్యూస్, అదొకటి. తర్వాత ఎండ్ యూజర్ ఇష్యూస్ అంటే సైబరాక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చే ఇష్యూస్ అవా, లేదు అంటే కనుక వేరే థర్డ్ పార్టీ వేరే ఇష్యూస్ ఉంటాయి. ఓకే, అంటే టార్గెట్ సర్వర్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి. కనెక్టివిటీ ఇష్యూస్ అంటే ఇక్కడ 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. లెట్స్ నేను ఇక్కడ నుంచి మా హోమ్ టౌన్కి వెళ్ళాలి. సో జనరల్గా అయితే వెళ్ళగలను, కానీ నాకు కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి. అవి చాలా ఓకే, అది ఒకటే అని చెప్పడానికి ఉండదు. సో అది నాకు ఇన్ టైంలో నాకు బస్ నేను క్యాచ్ చేయలేకపోయినా ఓకే, లేదంటే బస్ క్యాచ్ చేసినా సరే వెంటనే మధ్యలో ఏదైనా టైర్ పంచర్ అయిందా, ఇంకా వేరే వేరే ఇష్యూస్, ఓకే నేను మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యానా, ఓకే ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కనెక్టివిటీ ఇష్యూస్, ఒకటని చెప్పడానికి ఉండదు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరైతే మన సైబరాక్ యూజ్ చేస్తున్నారో ఓకే, వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళకి ఏ ఇష్యూస్ వస్తున్నాయి ఓకే అనేది మనం చెక్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అంటే మనం డిఫైన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడ ఏదైనా ఇష్యూ ఉందా, అది వర్క్ అవ్వట్లేదా, వర్క్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఓకే అది యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ కింద వస్తుంది. సో మనం ఆల్ టుగెదర్ మనం నేర్చుకున్నప్పుడు సైబరాక్ మనం నేర్చుకునేది ఏంటంటే సైబరాక్ డామ్ అడ్మినిస్ట్రేషన్ అండి. సో అడ్మినిస్ట్రేషన్ లేదా అడ్మినిస్ట్రేటర్ అంటారు మనల్ని. అదో ఇది మన ప్రొఫైల్. సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, సైబరాక్ ప్యామ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, అడ్మినిస్ట్రేటర్ బదులు అనలిస్ట్ అంటారు. ఓకే మీ ఇష్టం. లేదంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు, చాలా చాలా ఏదైనా అనొచ్చు. బట్ సైబరాక్ ఈస్ పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సైబరాక్ మాత్రమే సైబర్ సెక్యూరిటీ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా ఎవరైనా చెప్పినా రాంగ్. అది సైబర్ సెక్యూరిటీ ఈజ్ లైక్ ఓషన్ అనమాట. చాలా మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఓన్లీ ప్యామ్ టెక్నాలజీస్ మాత్రమే డీల్ చేస్తున్నాం. ప్యామ్ లో కూడా ఓన్లీ చాలా ఉన్నాయి, ప్యామ్ లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి బియాండ్ ట్రస్ట్, సైబరాక్ ఇలా చాలా ఉన్నాయి. వీటిలో సైబరాక్ మాత్రమే మనం డీల్ చేస్తాం. ఓకే, సో సైబరాక్ అండ్ ది ప్యామ్ టెక్నాలజీ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఓకేనా, క్లియర్ గైస్? అరగడి? ఓకే ఫైన్. సో ఇది యాక్చువల్గా మనం చేసేది మొత్తం ఇన్ టోటల్గా. సో ఇది కాకుండా సైబరాక్ లో ఇంకొక ప్రొఫైల్ ఉంటుంది, సైబరాక్ డెవలపర్. సో సైబరాక్ డెవలపర్ ఇక్కడ దీనికి నాలెడ్జ్ ఏం కావాలి అంటే అడ్మినిస్ట్రేషన్, వీటితో పాటు డెవలప్మెంట్ స్కిల్స్ కావాలి. అంటే ప్రోగ్రామింగ్, జావా, డాట్ నెట్, లేదంటే ఇంకా పైథాన్, ఇంకా వేరే ఓకే స్క్రిప్టింగ్ నాలెడ్జ్, ఇవన్నీ వస్తేనే డెవలపర్ కింద ఉంటుంది. ఇదొక ప్రొఫైల్, ఇదొక ప్రొఫైల్. సో మనం కంప్లీట్ గా మనం సెట్ చేసే మనం ఓకే అప్లై చేసే ప్రొఫైల్ సైబరాక్ ప్యామ్ అడ్మినిస్ట్రేటర్. ఈ ప్రొఫైల్ కి మనం సూటబుల్ అవుతాం. ఓకేనా, క్లియర్ గైస్? డెవలప్మెంట్ అనేది మనకు రాదు, మనం చేయలేము. ఇది ఎప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ ఎలా యూజ్ అవుతుందో మాట్లాడతాం. అసలు నిజంగా డెవలపర్ ఎక్కడ ఓకే కావాలి, ఆ డెవలపర్ లేకుండా పని అవుతుందా అవ్వదా, సో మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు డెవలపర్ లేకుండా. ఎవరైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయమన్నప్పుడు మనకి నిజంగా రాదు, మనం అడ్మినిస్ట్రేటర్స్, కానీ మనం ఎలా ఓకే ఎస్కేప్ అవ్వచ్చు ఏంటనేది కూడా మనం డిస్కస్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్. కానీ నిజంగా ఇది వస్తే హ్యాపీ అండి. మన మీ ప్రొఫైల్ చాలా చాలా వెయిట్ ఉంటుంది, కానీ మనకి ప్రోగ్రామింగ్ ఇది అడ్మినిస్ట్రేషనే కొత్త. సో అలాంటిది ప్రోగ్రామింగ్ డిఫరెంట్లీ ఓకే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనకి చేయలేము. ఇది ఈవెన్ నాకు కూడా రాదు. ఓకే, ఇది ఏ సిచ్యువేషన్ లో మనం డెవలపర్ అనే పార్ట్ యూజ్ చేస్తాము అని, ఎక్కడ కావాలి అనేది మనం మాట్లాడతాం ఫర్ షూర్.
ఓకేనా? ఇది మనం నేర్చుకునేది ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ 6 వీక్స్లో మనం చేయబోయేది. మీకు ఎవ్రీథింగ్ కూడా నీట్గా అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రాక్టీస్ నేను ఏ రోజు స్టార్ట్ చేస్తానో మీకు ఆ రోజు ల్యాబ్ ఎనేబుల్ చేస్తాను. ఓకే, ల్యాబ్ ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఈ రోజు చేసింది క్లాస్లో విన్నది ఓకే మీరు మళ్ళీ ప్రాక్టీస్ రికార్డింగ్ వీడియో చూసి చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కంప్లీట్ చేస్తారు. నేను ఏ రోజు ల్యాబ్ ఆ రోజు చెక్ చేస్తాను మీ దగ్గర ఎవరెవరు ఏంటి అనేది. సో వీక్లీ రివిజన్ ఉంటుంది. ఈ రోజు మనం మాట్లాడుకున్నది రేపు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutesకి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఇండివిజువల్గా నేను నేమ్స్ పిలిచి మరీ అడుగుతాను. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే ఫైన్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఎంటైర్ వీక్ వైజ్ రివిజన్ కూడా ఉంటుంది. లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం ఏంటి అనేది ఎంటైర్ వీక్ గురించి కూడా ఈరోజు రివిజన్ ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఓకే. సో దిస్ ఇస్ మనం ఏదైనా సరే అండి ఎందుకు చేస్తున్నాం, వై, ఓకే, ఈ కాన్సెప్ట్ ఉంటుంది మనకి. యూజెస్ ఎందుకు చేయాలి, దానివల్ల చేస్తే మన లాభం ఏంటి, చేయడానికి కావాల్సిన ప్రీరిక్వెస్ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇన్స్టలేషన్ ఎలా చేస్తాం, పోస్ట్ ఇన్స్టలేషన్ దీన్ని ఇక్కడ అబ్జర్వేషన్స్ అని పిలుస్తాం. అంటే ఏం అబ్జర్వ్ చేసాం, ఓకే, అబ్జర్వేషన్స్ ఇది మనం పోస్ట్ డ్యూరేషన్లో మనం చేస్తాం. ఓకే, దీని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఓకే క్లాస్లో కానీ క్లాస్ బయట సబ్జెక్ట్ రిలేటెడ్ మీరు ఎనీ టైం ఓకే నాకు పింక్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే, దెన్ ఆఫ్టర్ దీన్ని ఎలా ఓకే సార్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కావాలంటే మాక్ ఇంటర్వ్యూస్ నేను ఎవరు కాల్ అవ్వాలో చెప్తే తీసుకుంటాను. ఏ టైం ఏంటి అసలు ఆటో నేను ఫ్రీగా ఉన్నా లేదా అని చెక్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. తర్వాత అది ఇంటర్వ్యూకి నిజంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమన్నా భయంగా ఉన్నా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఇన్పుట్స్ కావాలి అంటే సో యూ కెన్ కాంటాక్ట్ మీ బిఫోర్ డే. అంటే ఏ టైం అని రేపు ఇంటర్వ్యూ అనుకోండి ముందుగా నాకు 1 or 2 days ముందు చెప్తే నేను అవైలబిలిటీ చూసుకొని మీకు ఇండివిజువల్గా ఇక్కడ అంతా ఇండివిజువల్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇస్ ఇండివిజువల్, మాక్ ఇంటర్వ్యూస్ ఇండివిజువల్. ఓకే, ఇంటర్వ్యూ టిప్స్ ఏమైనా కావాలంటే కూడా సో అది ఇంటర్వ్యూ టిప్స్ జనరల్గా ఇక్కడ మాట్లాడతాం మనం. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ మాట్లాడతాం, బట్ ఇండివిజువల్గా మళ్ళీ ఎవరికైనా కావాలి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడతాం. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ ఐ కెన్ డూ అని నేను ఇంతవరకు మాత్రమే చేయగలను. సో చాలా మంది వేరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో డాగ్స్ కొన్ని సైబర్ డాగ్స్ అండ్ నాట్ సైబర్ డాగ్స్ కొన్ని కంపెనీ డాగ్స్ అడుగుతూ ఉంటారు, ప్రాక్సీ అడుగుతూ ఉంటారు, ఇంటర్వ్యూ చేసి పెట్టను నేను చేయలేను అంటారు. ఓకేనా, అలాంటి ఇక్కడ సపోర్ట్ చేయండి నేను. సో మీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏం కావాలి ఏంటి, దీనివల్ల మీరు ఏం చేయగలరు నేను మొత్తం నేర్చుకున్న తర్వాత అంటే L1 ప్రొఫైల్ చేయగలరు, L2 ప్రొఫైల్ చేయగలరు, L3. L1 అంటే ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్, ఓకే, L2 మిడ్ లెవెల్ అండ్ L3 ఇస్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎక్స్పెక్ట్. ఓకే, L3 లెవెల్ వరకు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయగలను. కానీ ఇంతవరకు వస్తుంది, బట్ ఇమీడియట్గా ఆన్ టైం మీరు ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం భయం ఉంటుంది. సో L1 L2 అనేది కంఫర్టబుల్గా చేయగలరు, కానీ L3 అనేది కొంచెం ఎక్కడో చిన్న భయం వేస్తూ ఉంటుంది మీకు. బట్ ఒక 1 month అలా అయిపోతున్న కొద్దిగా మీకు ఈజీ అవుతూ ఉంటుంది. సో వెళ్ళిన వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు అందరి భయంతో వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళే, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ మై ఎనీబడి? ఒక టీంలో ఎంతమంది ఉంటారన్న యావరేజ్గా? అంటే మన సైబర్ అడ్మినిస్ట్రేటర్స్ డిపెండ్స్, అది ప్రాజెక్ట్ చెప్పాను. ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ మనం మాట్లాడతాం, డోంట్ వరీ. బట్ ఏంటంటే అది ప్యూర్ గా అది టీంలో ఒక్కళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, 10 members, 20, 30 కూడా ఉండొచ్చు. సో అది ప్యూర్లీ డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్ సైజ్ అనమాట. అది మనం ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో మనం మాట్లాడతాం. ఎన్ని కాంపోనెంట్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బట్టి మనకి టీమ్ సైజ్ పెరుగుతుంటాయి. నేను చూడండి మీకు ఆల్రెడీ మీకు వచ్చిన క్వశ్చన్ డౌట్ నేను ప్రతి క్లారిఫై చేసే ఉంటాను ప్రతి బ్యాచ్ కూడాను. సో ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఉంటుంది, ఎందుకంటే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ టీంకి ఒక అందులో టీమ్ సైజ్ కూడా నేను మెన్షన్ చేసి ఉంటాను. ఎంతమంది అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంత టీమ్ మెంబర్స్ మనం మెన్షన్ చేయొచ్చు ఆన్ అండ్ యావరేజ్ గా. ఇది చూడండి ఇలా మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న 60,000 అకౌంట్స్ మేనేజ్ చేయడానికి
ఇక్కడ ఎండ్ యూజర్స్ ఇంతమందిని మేనేజ్ చేయడానికి టీమ్ సైజ్ అప్రాక్సిమేట్లీగా అంటే ఎగ్జాక్ట్ 4 మెంబర్స్ కాదు 4 ఇన్ బిట్వీన్ 4 to 5 లేదంటే ఇంకో 1 or 2 మెంబర్స్ పెంచుకుంటాను తగ్గిస్తానంటే దట్స్ అప్ టు యూ అనమాట మీ ఇష్టం. సో అది మన ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఇంకా మీకు కొంచెం బెటర్ అవును. క్లారిటీ వస్తుంది అప్పుడు. అవునన్నా. ఎందుకంటే రేపు మనం వెళ్ళే ప్రాజెక్ట్‌కి ఒకవేళ టీమ్ సైజ్ 2 మెంబర్సే యా ఉన్నారనుకో, అప్పుడు ఒక షిప్‌లో ఒకతను ఉంటాడు. ఇంకో షిప్‌లో మనం ఉంటాం. అప్పుడు మేనేజ్ చేయడం అంటే కష్టం అది కదా! అంతే. అందుకోసమే మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సరే. సో అది నేను చెప్పాను. యాహ్! ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? సో వెంకట్, ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ? అన్న. నో సార్ ఫైన్. యాహ్! సార్ లైవ్ మానిటరింగ్ లో మనల్ని మానిటర్ చేస్తున్నారా అని మనం తెలుసుకోగలుగుతాం సార్ మన సిస్టమ్ పైన వర్క్ లో ఉంది. యాజ్ ఎండ్ యూజర్ గా మీకు తెలియదు, సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ గా మనకు తెలుసు. ఓకే, నేను లాగిన్ అయ్యి ఓకే వెంకట్ చెక్ చేస్తున్నప్పుడు నాకు తెలుసు కానీ మీకు తెలియదు నిజంగా ఎవరు చెక్ చేస్తున్నారు ఏంటి అనేది. ఓకే సార్. ఓకే సార్. ఓకే, నెహ్రూ, ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్, క్లియర్. ఓకే, అండ్ రామ్? No question at the moment, sir. ఓకే ఫైన్. ఓకే, రమేష్? No question. శ్వేత? No questions, Babu. ఓకే, వెంకట్? ఓకే సార్. ఫైన్. యాహ్! నో క్వెషన్స్. ఓకే గైస్, సో ఇది ఓన్లీ డెమో ఈరోజు మనం అంటే ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ లో మనం ఏం చేయబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం ఏంటి అనేది. సో ల్యాబ్ నేను మీకు ఎనేబుల్ చేసిస్తాను. అండ్ వన్స్ ల్యాబ్ ఎనేబుల్ అయిన తర్వాత అది ల్యాబ్ ఓన్లీ 14 days కి మాత్రమే ఉంటుంది. సో 14 days ఓకే, దెర్ ఇస్ నో సాటర్డేస్, నో సండేస్, నో పోస్ట్ పోన్స్ అండ్ నో ప్రీపోన్స్ యాజ్ వెల్. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మన ఈ టైట్ షెడ్యూల్లో ఇన్స్టలేషన్ కి యాక్చువల్గా ఈ ఇన్స్టలేషన్ వెరీ ఈజీ అండి. నేను చెప్తున్నాను మళ్ళీ, ప్రైమరీ వరల్డ్ అనేది ఈ సైబరాక్ మొత్తం డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కలిపి ఇన్స్టాల్ చేస్తే 1.5 hour పడుతుంది. కానీ మనకి ఓన్లీ ప్రైమరీ వరల్డ్ 2 days అంటే ఆల్మోస్ట్ లైక్ 3 hours తీసుకుంటాం. డిఆర్ వరల్డ్ 1.5 hour తీసుకుంటాం, అంటే ఒక రోజు తీసుకుంటాం. పీవీడబ్ల్యూఏ మోర్ దెన్ 1 day. 1 day అంటే పర్ డే 1.5 hour కదా క్లాస్ మనకి. సో దాన్ని బట్టి చెప్తున్నాను. సో ఎందుకు అంటే మనకి నీట్గా మీకు అర్థం అవ్వాలి వై అసలు చేంజెస్ జరగక ముందు చేంజెస్ అంటే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సర్వర్లో వచ్చే చేంజెస్ ఏంటి, అసలు ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ మనం ఇన్డెప్త్ గా మాట్లాడడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనకి టైం అనేది 14 days లో మనం ఇన్స్టలేషన్ చేయాలి, ఆన్బోర్డింగ్ చేయాలి, ఈ ఇంటిగ్రేషన్స్ అన్ని చేయాలి. 14 days లో మొత్తం మనం సాటర్డే సండే లేకుండా చేయాలి. ఎందుకంటే 14 days తర్వాత ల్యాబ్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వడానికి కానీ మనం చేసిన వర్క్ అనేది ఉండదు. ఈవెన్ మీకు కూడా 1 time యాక్టివిటీ అది. సో చెప్పేటప్పుడు క్లాస్ చాలా నీట్గా కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు వీడియోస్ చూసుకుంటా ప్రాక్టీస్ చేయండి, అది హెల్ప్ అవుతుంది మీకు. అసలు లేదండి ప్రాక్టీస్ చేయకుండా మేము చేయలేమా, ఇంటర్వ్యూకి వెళ్ళామంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఉంది, మీకు జాబ్ కూడా రావచ్చు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం ప్రాబ్లం అవడానికి ఆస్కారం ఉంది, ఛాన్సెస్ అదే. ఎందుకంటే మీకు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రాక్టికల్ ఈజ్ మస్ట్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఇక్కడ బేసిక్స్ అన్ని అయిపోయి ఇంప్లిమెంటేషన్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఇక్కడ వరకు కూడా ల్యాబ్ ఉండదండి. ఇక్కడ వరకు ల్యాబ్ అవసరం లేదు. ఇన్స్టలేషన్ ఎప్పుడైతే ఏ రోజైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకి ల్యాబ్ కావాలి. ఆ రోజు నుంచి మనకి 14 days, దెర్ ఇస్ నో సాటర్డేస్, నో సండేస్, నో వీకెండ్స్, నథింగ్ ఎల్స్, నథింగ్. ఓకేనా? ఓకే ఓకే Sir, excuse me, sir. యా ప్లీజ్. సార్ ఇది మనకి టైం లిమిట్ ఏమైనా ఉంటుంది సార్? ఇప్పుడు అంటే డేలో ఇన్ అవర్స్ చేయాలి అని డే కాదు, ఓవరాల్ గా ఐదర్ 14 days లేదా 48 hours. ఓకే, మీరు 14 days లో ఒక ముందుగా 14 days కంప్లీట్ చేశారు అంటే ఫైన్. లేదు 48 hours లో మొత్తం ముందుగా 2 రోజుల్లోనే 24 hours నుంచి కూర్చొని మొత్తం ల్యాబ్ 48 hours లో మీరు మొత్తం యూటిలైజ్ చేస్తారంటే అంటే లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యేది అది క్యాప్చర్ చేస్తుంది. సో అది 48 hours అనేది కనుక మీరు 2 days లోనో 3 days లోనో కంప్లీట్ చేస్తే ఇక అప్పుడే ల్యాబ్ ఎక్స్పైర్ అయిపోయినట్టు. యాక్చువల్ 14 days కదా, ఈ రెండింటిలో ఏది ముందుగా అయిపోతే 14 days ముందు అయిపోతే ల్యాబ్ ఎక్స్పైర్ అయిపోయినట్టే, లేదు 48 hours అయిపోయినా ల్యాబ్ ఎక్స్పైర్ అయిపోయినట్టే. ఓకే. సో అందుకే నేను చెప్పేటప్పుడు సో ఎవ్రీడే వచ్చేసి 1.5 hour మనకి ఆల్మోస్ట్ లైక్ లైవ్ లో చూపించాలి మీకు నా ల్యాబ్. సో అది మాక్సిమం ఎంతో కన్జ్యూమ్ చేయమండి. 48 లో హార్డ్లీ 25-30 hours లోపలనే కన్జ్యూమ్ చేస్తాం మనం, మీరు లిటరల్ గా ఉన్నట్టు చేయాలి అంటే. ఓకే.
ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? ఏమన్నా స్లో స్పీడ్ ఏమన్నా చేంజ్ చేయాలా లాంగ్వేజ్, ఎనీథింగ్? ఫైన్ అన్న, మంచిగా ఉంది. ల్యాబ్ ఎక్స్టెన్షన్ ఉండదండి? ఆ ల్యాబ్ ఎక్స్టెన్షన్ ఉండదండి. అంటే ల్యాబ్ ఎక్స్టెన్షన్ ఎలా చేస్తామంటే లిటరలీ ల్యాబ్ అనేది, సో ఒకప్పుడు జీమెయిల్తో చేసేవాళ్ళం. అంటే ఈ వెబ్సైట్ ఉండేది, చూపిస్తాను మీకు, training.cyberark.com. ఇందులో లాగిన్ అయితేనే మనకు ల్యాబ్ వస్తుంది, ఈ వెబ్ పోర్టల్. సో ఇది వెబ్ పోర్టల్, ఇక్కడ ఇందులో ల్యాబ్ ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత దీంతో ఒకప్పుడు ఏంటంటే జీమెయిల్తో లాగిన్ అయితే, ఒక సింగిల్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే 3 ల్యాబ్స్ వచ్చాయండి. 1 జీమెయిల్ ఐడి అంటే, జీమెయిల్ ఐడి అంటే మీకు తెలుసు కదా, ఎన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చు. 3 ల్యాబ్స్ వచ్చేవి, 3 ల్యాబ్స్. ఇప్పుడు జీమెయిల్ తీసేసి ఒక కంపెనీ మెయిల్ ఐడి ఇచ్చాడు. అది కూడా సైబరాక్తో ఎవరైతే పార్ట్నర్గా ఉన్నారో, ఓకే, వాళ్ళ సైబరాక్ ప్రోడక్ట్ ఏ కంపెనీ అయితే యూజ్ చేస్తున్న పార్ట్నర్గా ఉన్నారో వాళ్ళది మాత్రమే, వాళ్ళ మెయిల్ ఐడి మాత్రమే. అంటే లిటరలీ ఐ కెన్ సే కంపెనీ మెయిల్ ఐడి. ఓకే, లెట్స్ సే జస్ట్ అన్ ఎగ్జాంపుల్, టీసీఎస్ ఇస్ వన్ ఆఫ్ ద కంపెనీ. టీసీఎస్ సైబరాక్తో పార్ట్నర్ అనుకోండి. ఆ టీసీఎస్లో వర్క్ చేసే వాళ్ళు అది సైబరాక్ మీద వర్క్ చేస్తున్నారా, వేరే జావానా, .NET, ఇంక వేరే టెక్నాలజీ, డజంట్ మ్యాటర్. వాళ్ళ మెయిల్ ఐడి టీసీఎస్ మెయిల్ ఐడియా, ఎస్ వీ కెన్ ఎనేబుల్ lab using their TCS మెయిల్ ఐడి. ఇది నేను చెప్పాను కదా, ఒక మెయిల్ ఐడితో ఒక 14 days వస్తుంది. అలాగే విప్రో ఉందనుకోండి, విప్రోతో కూడా సేమ్ ఉంది. విప్రో కంపెనీలో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సైబరాక్తో మీద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. విప్రో కంపెనీ ఈస్ పార్ట్నర్ విత్ సైబరాక్. యూ కెన్ యూజ్ యువర్ ఫ్రెండ్ లేదంటే మీరు లిటరల్గా వర్క్ చేస్తుంటే మీ మెయిల్ ఐడీస్ అనే యూజ్ చేసుకొని ల్యాబ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్, పెద్ద కంపెనీలు మ్యాక్సిమం, ఓకే, ఫార్చ్యూన్ 500లో ఉన్న మ్యాక్స్ కంపెనీస్ అవన్నీ కూడాను సైబరాక్తో పార్ట్నర్షిప్ ఉంది. సో ఆ కంపెనీ మెయిల్ ఐడీస్ యూజ్ చేసుకొని చేయొచ్చు. బట్ నేను ఇస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. సో అది ఒకసారి ఉంటుందండి, మళ్ళీ రిపీటెడ్గా లేదు. నిజంగా మీకు రిపీటెడ్గా కావాలి అంటే మీరు మీ ఫ్రెండ్స్ని కానీ లేదంటే ఎవరన్నా ఆల్రెడీ వచ్చేసి మీ మెయిల్ ఐడి ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఎనేబుల్ చేసి ఇస్తాను. డోంట్, అలాంటప్పుడు మీరు ఎన్నిసార్లు అన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి, ఎవ్రీ 14 daysకి మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ ఆన్బోర్డింగ్ చేయాలి, మళ్ళీ కనెక్టివిటీ చేసుకోవాలి, మళ్ళీ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫ్రెష్ చేయాలి. ఒకసారి ల్యాబ్ 14 days అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మీకు కొత్త ల్యాబ్ వస్తుంది. అది ఎలా వస్తుంది, ఏంటి, ఎన్ని సర్వర్స్తో వస్తుంది అనేది మనం ఇన్స్టాలేషన్ అప్పుడు చెక్ చేస్తాం. డోంట్ వరీ. ఓకేనండి, అర్థమైందా? Anybody, any questions? If you don't have any questions, okay, fine. Okay, we will wind up for today. And రేపు నుంచి సేమ్ మ్యాక్స్ 6:30కి షార్ప్ జాయిన్ అవ్వండి. నేను 1 or 2 minutes లేట్గా జాయిన్ అవుతాను, వాంటెడ్లీ కావాలని. ఎందుకంటే మీరు మొత్తం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి జూమ్ 40 minutes కౌంట్ అవుతుంది. ఓకే, సో మ్యాక్స్ నేను 6:40 దాటిన తర్వాత కూడా ఇంకా లాగిన్ అవ్వలేదు అంటే యూ కెన్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ అని. ఓకే, మ్యాక్సిమం అయిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను చెప్తాను. ఐ మీన్ లైక్ నెట్వర్క్ ఇష్యూస్ కానీ పవర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో లేదా ఒకసారి వెంటనే పవర్ ఇష్యూస్ వల్ల వెంటనే డిస్కనెక్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ నేను మొబైల్లో జాయిన్ అయ్యి విషయం చెప్తాను. తర్వాత మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతాం. ఓకేనా? ఇలాంటివి నా సైడ్ నుంచి ఏమన్నా చెప్తాను. మీరు కూడా ఏదన్నా క్లాస్ జాయిన్ అవ్వట్లేదు అంటే ఎందుకన్నా చెప్పండి, అట్లీస్ట్ మెసేజ్ చేయండి. దట్ విల్ బి గుడ్ ఫర్ మీ. సార్ వీకెండ్ క్లాసెస్ ఉండవు కదా సార్? బేసిక్స్ అప్పుడు ఉండవండి. వన్స్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయితే ఉంటుంది. ఓకే సార్, అంటే 7 days ఉంటాయి మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా 80 minutes అని చెప్తున్నాను, 1.5 hours క్లాస్. వెరీ రేర్ కేస్ ఒక 10 minutes 15 minutes ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఎక్స్టెండ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద టాపిక్. ఎందుకంటే టాపిక్ని మధ్యలో కిల్ చేయలేము. కిల్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి, టైం వేస్ట్ అవుతుంది. సో దానికన్నా బెటర్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే 10 to 15 minutes మమ్మల్ని అడిగి ఎక్స్టెండ్ చేస్తాం క్లాస్. ఓకేనా?
ఓకే సార్. చేస్తా. అంటే షార్ప్ 8కి నేను లాగిన్‌లో ఉండాలన్న Hmm. ఎవ్రీ డే. Yeah, మండే టు okay. 8కి లాగిన్ అవుతాను. Hmm. దాన్ని సో బట్టి ఎందుకంటే రికార్డింగ్ వీడియో ఉంటుంది కదా వెంకట్, ఇన్ కేస్ మీరు ఏమన్నా ఓకే. 5-10 మినిట్స్ మిస్ ఏమన్నా అయితే ఒక రికార్డింగ్ వీడియో ఉంటుంది. లేదు నిజంగా మీకు 6కి పాసిబుల్ అవుతుందో చెప్పండి, నేను 6 కూడా తీసుకుంటాను ఎర్లీ మార్నింగ్. సో దట్స్ అప్ టు యూ, మీ ఇష్టం, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను 6:30కి ఇది ఫస్ట్ బ్యాచ్. ప్రీవియస్ గా నేను జరిగిన 23 బ్యాచెస్ లేదా అరౌండ్ క్రాష్ కోర్స్ అన్ని కలిపి అరౌండ్ 30+ ఉంటాయి. అన్ని మార్నింగ్ లేదా ఈవినింగ్ తీసుకున్నాయి. ఓకే. మనకి 6 ఉంటుంది, షార్ప్ 6 ఉంటుంది. అదే టైంని బట్టి అన్న. మరి నీకు సేమ్ టైమింగ్ అడ్జస్ట్ అవుతుందంటే ఓకే, నో ఇష్యూ. అంటే నేనైతే 8కి లాగిన్ అవ్వాలి వాళ్ళకి. పర్లేదండి, ఇది 6:30 to 8 ఓకే. ఇన్ కేస్ ఏమన్నా Okay. యాక్సిడెంట్ అయితే కనుక ఎలాగో రికార్డెడ్ వీడియో ఉంటుంది కదా, లాస్ట్ 5-10 మినిట్స్ ఏమైనా మిస్ అయితే, సో ఓకే అన్న. ఇది ఒకసారి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయన్న మనకి ప్రీవియస్ చెప్పినవి నేను కానీ ఇలా డాక్యుమెంట్స్ మనకి మెటీరియల్ ప్రతిదీ ఉంటుంది. నేను అంటిల్ లాస్ట్ డే పంపిస్తాను మీకు. ఎందుకంటే సో ఇక్కడికి వచ్చేంత వరకు మీకు ఏం పంపించను, బికాస్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మీరు ఏం ఫాలో అవ్వాలి కూడా, ఎలా ఫాలో అవ్వాలి, ఏం చదవాలి, అది గూగుల్లో చదవాలా, గూగుల్లో ఏ డాక్యుమెంట్ చదవాలో కూడా నేను చెప్తాను. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, ఆన్సర్స్ కానీ, ఇంకా వేరే ఏమన్నా సరే మీకు ఈ రోజు రివీల్ చేస్తాను ఒక వీక్ 6లో. ద రీజన్ ఇస్ లైక్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి. మీకు ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఎంటైర్ కోర్స్ అయిపోయినట్టు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సైబ్రా, వాట్ ఈస్ సైబ్రా, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ దట్, వాట్ ఈస్ యువర్ జాబ్ రోల్ అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ. సో అంటిల్ అన్లెస్ నేను ఇది కంప్లీట్ చేయకుండా మీకు డాక్యుమెంట్స్ కానీ, క్వశ్చన్స్, ఆన్సర్స్ ఎవరిని పంపిస్తే ఏంటంటే మీరు చూస్తే కొంచెం ఇబ్బంది. అసలు ఇది మనకి తెలియదు కదా, ఇది ఏం తెలియదు కదా. ఎస్ తెలీదు, అందుకని ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను ఇండివిజువల్గా. యా షూర్ అన్న. ఫైన్. Anything else, guys? Anybody? Okay then. Shall we close then? Yes, sir. ఓకే సార్. Okay, guys. Thank you so much. Okay. Yeah. Have a nice day. Yeah. See you Thank you, tomorrow. bro. Yeah, thank you. Send out your emails. Okay, నాకు వాట్సాప్ చేయండి మీ మెయిల్ ఐడి. ఎందుకంటే ఈ రికార్డింగ్ వీడియోస్ ఈ రోజు నుంచి ప్రతి సెషన్ కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ సెషన్ గూగుల్ డ్రైవ్లో ఉంటుంది. అసలు యాడ్ మీకు ఆల్రెడీ పర్మిషన్ ఇస్తానంటే ఈ రోజు వీడియో క్లాస్ అయిపోయిన హాఫ్ అన్ అవర్లో మ్యాక్స్ మీకు డ్రైవ్లో ఉంటుంది వీడియో. ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్, థ్యాంక్స్ అలా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you all. Bye. Thank you. Bye.